క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే ఆంథ్రోపోజెనిక్ కాజెస్ వల్ల కానీ ఈ చెట్లు చనిపోతున్నాయి, నరికేస్తున్నారు కూడా. కాశ్మీర్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, కాశ్మీర్లో క్లైమేట్ చేంజ్ అంశాలు కావచ్చు, దాంతోపాటు కాశ్మీర్లో ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ చెట్లు ఎక్కువగా నరికేస్తున్నారు. చిన్నార్ చెట్టుకి లాంగివిటీ ఎక్కువ. ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ఓల్డెస్ట్ చిన్నార్ చెట్టు 700 సంవత్సరాల వయసున్న చెట్టు అనమాట. ఈ చెట్టు ఒక ఏజ్కి రావాలంటేనే 30 to 50 years పట్టుద్ది. ఫుల్ మెచ్యూర్డ్ ఏజ్కి రావాలంటే 150 ఏళ్ళు పట్టుద్ది. ఇంకా తర్వాత ఆ చెట్టు పోషకాన్ని బట్టి చెట్టు బతుకుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ చెట్టు బతకనిస్తే, ఈ చెట్టుని ప్రాపర్గా గ్రో కానిస్తే కనుక దాదాపు 600-700 సంవత్సరాలు ఈ చెట్టు మనుగడ సాగించగలదని అర్థమవుతుంది ఈ చెట్లు మనం కాశ్మీర్లో చూస్తే. చినార్ చెట్లు అనేవి కూల్ క్లైమేట్ రీజియన్లో బతుకుతాయి. ఎక్కువగా హిమాలయన్ రీజియన్లో, అంటే ఓన్లీ కాశ్మీరే కాకుండా హిమాలయన్ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య ఈ చెట్లు మనుగడ సాగిస్తున్నాయి. చినార్ ట్రీస్ అనేవి, చినార్ చెట్లు కాశ్మీరీ కల్చర్లో కీలక పాత్ర పోషిస్తాయి. వాళ్ళ ఆర్ట్లో కానీ, వాళ్ళ ఎంబ్రాయిడరీస్లో కానీ, వాళ్ళ పెయింటింగ్స్లో కానీ అవి కనిపిస్తాయి అన్నమాట. కెనడాలో మేపుల్ లీవ్స్ ఎలానో ఇక్కడ చినార్ ట్రీస్లో ఉన్న ఆ లీవ్స్ కూడా వీళ్ళు చాలా చోట్ల కల్చరల్ సిగ్నిఫికెన్స్ వాడుకుంటుంటారనమాట. ఓవరాల్గా చినార్ చెట్లు అనేవి కాశ్మీరీ కల్చర్ని ప్రతిబింబిస్తాయి. కాశ్మీర్ కల్చర్ కాపాడుకోవాలంటే చినార్ చెట్లను కాపాడుకోవాల్సిందే.